ఇన్ని సంవత్సరాల మన ఆరాధన, మన ప్రార్థన, మన సమర్పణ, మన ఉపవాసం, మన కన్నీరు ఏమన్నా కొంచెం ఉపయోగపడిందా మన కుటుంబానికి? ఏమన్నా దీవెనకరమైన సూచనలు ఉన్నాయా? ఏమన్నా మంచి మంచి తలంపులు కలిగిన వారిగా మనం మార్చుకోగలిగామా? కనీసం దేవుడికి అతి సమీపంగా వారిని తీసుకురాగలిగామా? అందుకే నేను అంటాను, ఈ 2025లో నా తలంపులు చచ్చిపోయి దేవుడి తలంపులు రావాలి. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? పాతవి గతించడం సమస్తము కూడా. మనం అనుకుంటాం ప్రార్థన చేసేటప్పుడు అన్నీ మాకు తెలుసు. చెప్పండి ఏమనుకుంటాం? అన్నీ నాకు అసలు అన్నీ తెలిస్తే మనం ఎందుకు ఎట్లా ఉంటాం? హల్లెలూయా. ఆశీర్వాదం రావట్లేదంటే ఎక్కడో ఏదో జరుగుతూ ఉన్నది. అదేంటో మనం తెలుసుకోవాలి. అంటే మన ఆలోచనలు వచ్చే ప్రార్థనలు బట్టి మన కుటుంబం ఇలాగుంది. దేవుడి నుంచి వచ్చే ఆలోచనలు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలి అంటే, అసలు నా పిల్లల పట్ల, నా కుటుంబం పట్ల, నా పట్ల నీ ప్రణాళిక ఏంటి దేవా అని చెప్పి దేవుడు ఆలోచన మనం అందుకోగలగాలి.